మరీ ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏప్రిల్ మాసం, ఏప్రిల్ నెల మొదలైంది, అంతే. ఇంకా మే నెల ఉంది. జూన్ నెల వర్షాలు పడాల్సినటువంటి అవసరం ఉంది. మానవుడి జీవన విధానంలో కరెంట్ అనేది ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి ముఖ్యమైనటువంటి విషయం గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పన్నుల భారమేమో ప్రజల మీద వేసి ఎండలు ముదరకముందే అప్రకటిత విద్యుత్ కోతలతోటి ప్రజల్ని, సామాన్యుల్ని ఒక పక్కన ఇబ్బంది పెడుతూ జే ట్యాక్సులతోటి జేబులు నింపుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాదాపుగా ఒక నెల రోజుల నుండి ప్రతిరోజు కూడా 7 గంటల నుండి 8 గంటలు అప్రకటిత విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజలందరూ కూడా అప్రకటిత విద్యుత్ కోతలతోటి కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. వాటి గురించి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కరెంటు సామర్థ్యాన్ని పెంచుకోలేదు, విద్యుత్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుకోకపోగా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని కమిషన్లు దండుకోవటంలో ముందు ఉన్నది ఈ ప్రభుత్వం. ఒక పక్కన అసలు విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 22.5 మిలియన్ యూనిట్ల లోటుతోటి ఆ రోజు నవ్యాంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన మొదలుపెట్టారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్లతోటి లోటుతోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలు పెడితే 2014లో 9,529 మెగా యూనిట్ల సామర్థ్యం మాత్రమే ఉంది విద్యుత్ ఉత్పత్తికి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2018 నాటికి దాదాపుగా 19,080 మెగావాట్లకు పెంచి 2019లో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం విద్యుత్ ఉత్పత్తిని నాశనం చేసి దాదాపుగా అధిక ధరల వల్ల 20,000 కోట్ల విద్యుత్ కొనుగోలు కోసం డబ్బుల్ని వృధా చేయటం జరిగింది. అంతేకాకుండా పవర్ కార్పొరేషన్ ద్వారా 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేడు ప్రజలకి కరెంటు కోతలు, పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించడం జరిగింది. ఈ 70 సంవత్సరాల సమయంలో ఇప్పటి వరకు ఎవరు కూడా పరిశ్రమలకి పవర్ హాలిడేని ప్రకటించాల. చంద్రబాబు నాయుడు గారు 2014లో విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకొని లోటులో ఉన్నటువంటి కరెంటుని ఉత్పత్తిని పెంచి ఆ రోజున కరెంటు కొనే స్థాయి నుండి చంద్రబాబు నాయుడు గారు 2019కి కరెంటు ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయి వరకు సామర్థ్యాన్ని పెంచుకొని ప్రతి పరిశ్రమకు కూడా నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయల పవర్ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేయడమే కాకుండా 20,000 కోట్ల రూపాయల అధిక ధరలతోటి పక్క రాష్ట్రాల నుండి విద్యుత్తును కొనుగోలు చేయడం జరిగింది. పవర్ కార్పొరేషన్ చూస్తున్నటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి అధికారి విజయానందరెడ్డి కూడా మహారాష్ట్ర కంటే,
కర్ణాటక కంటే, తమిళనాడు కంటే 2-3 రెట్లు అధిక ధరలతోటి ఈ ప్రభుత్వం కరెంటును కొంటుందని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజున పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల పరిశ్రమలు కూడా అన్ని వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిని ఆపేయటం వల్ల ఒక పక్కన వాటి రేట్లు పెరగటం, పరిశ్రమల మూతలు పట్టడం వల్ల ఉద్యోగాలు పోవటం, ఉపాధి కోల్పోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా మిగులు విద్యుత్ని ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకి అమ్మడం, మన రాష్ట్రంలో కూడా అన్ని పరిశ్రమలకి నాణ్యతతో కూడినటువంటి కరెంట్ ఇవ్వడమే కాకుండా కరెంటు పైన రాయితీలు ఇచ్చి పరిశ్రమల్ని ప్రోత్సహించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్తు రంగ సంస్కరణల్ని నిర్లక్ష్యం చేయటం వల్ల, తన అసమర్థం వల్ల 36,261 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది. కరెంట్లో నాణ్యత లేదు. దాదాపు 7 నుంచి 8 గంటల కరెంటు ఈ రోజులు కోతలు విధిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ కారణం ఈరోజు చూసినట్లయితే పేపర్లో అసలు ఈ ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈరోజు చూస్తుంటే అర్థమవుతా ఉంది. కోల్ ఇండియా వాళ్ళు దాదాపుగా 2,851 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నది, వాటిని తక్షణమే చెల్లించండి, లేకపోతే మేము సప్లై చేసేటువంటి కోల్ని ఆపేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారికి కూడా లేఖ రాయటం జరిగింది. ఆ లేఖకి రిప్లై ఇవ్వడం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అంతేకాకుండా వాళ్ళు పిలిచినటువంటి మీటింగ్కి ఏ అధికారి కూడా హాజరు కాలేదు. మరలా తిరిగి కోల్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మీటింగ్కి హాజరు కానటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడ్డా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కానీ చిత్తశుద్ధి లేదు. కరెంట్ అనేది అతి ముఖ్యమైనటువంటి సాధనం. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం, ప్రతి ఒక్క పరిశ్రమ, ప్రతి ఒక్క ఇల్లు కరెంటు లేనిది ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో కోల్ ఇండియా వారికి రిప్లై ఇవ్వకపోగా, కోల్ ఇండియా వారికి కట్టాల్సినటువంటి 2,851 కోట్ల రూపాయలు కట్టకపోతే, ఈ రోజున బొగ్గు సాకు లేకపోతే థర్మల్ కరెంటు ఉత్పత్తి ఆగిపోతూ ఉంది. సాధారణంగా ఎండాకాలం వస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏ సామాన్యుని అడిగినా కూడా చెప్తాడు. అలాంటిది ముఖ్యమంత్రి కానీ, విద్యుత్ శాఖ మంత్రి కానీ, సిఎస్ కానీ అధికారులు ఎవరు కూడా ఈ రోజున విద్యుత్ గురించి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోవటం లేదు. దానివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున కోల్ ఇండియా కార్పొరేషన్కి ఏం సమాధానం చెప్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. నీ సొంత సామాజిక వర్గానికి, నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కంపెనీలకి నిన్న మొన్న ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకొచ్చి 12,950 కోట్ల రూపాయలు నీ బంధువుల కంపెనీలకు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు అవసరమైనటువంటి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ అని తెలిసి కూడా ఎందుకు కోల్ ఇండియా కార్పొరేషన్కి మీరు డబ్బులు కట్టలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కేవలం నీ కమిషన్లు ఇచ్చేటువంటి విషయాలకు మాత్రమే
నువ్వు బిల్లులు చెల్లించుకుంటూ సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి విషయాల గురించి పట్టించుకోకపోవటం వల్లనే ఈ రోజున విద్యుత్ కోతలు కారణమయ్యాయి, విద్యుత్ కోతలకి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, గాడి తప్పినటువంటి విద్యుత్ సంస్కరణలు దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిరోజు కూడా 24 గంటల నాణ్యతతో కూడిన కరెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు రాయితీలతో కూడినటువంటి నాణ్యతమైనటువంటి కరెంటుని పరిశ్రమలకి, అదేవిధంగా ఒక్క గంట కూడా కరెంటు కోత విధించకుండా 2014 నుంచి 2019 వరకు కరెంట్ ఇవ్వటం జరిగింది. మిగులు విద్యుత్ని ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. ఈ రోజున కేవలం కమిషన్ల కోసం రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పడ్డా పర్లేదు అని చెప్పేసి ఈ రోజున బొగ్గులు నువ్వు స్టాక్ పెట్టుకోకపోవటం వల్ల ఉత్పత్తికి అంతరాయం కలుగుతూ ఉంది. చాలా పెద్ద సమస్య విద్యుత్ అనేది. బొగ్గు గనక ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు కోల్ ఇండియా కార్పొరేషన్ కట్టుంటే, బొగ్గు గనక స్టాక్ పెట్టుకొని ఉంటే పోర్టుల్లో ఈరోజు నీ సమస్య వచ్చేది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా 24 గంటల నాణ్యతతో కూడినటువంటి విద్యుత్తును పేద ప్రజలకు అందించాలి. నాణ్యతతో కూడినటువంటి విద్యుత్తుని పరిశ్రమలకు అందించాలి. తక్షణమే రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వెంటనే కోల్ ఇండియా కార్పొరేషన్ వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని పరిష్కరించి బొగ్గు కొనాలి, థర్మల్ పవర్ని ప్రొడక్షన్ చేయాలి, విద్యుత్ని ఖచ్చితంగా మిగులు స్టాక్ పెట్టుకోవాలి. ఎంత కరెంట్ అవసరం పడితే అంత కరెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను గ్రిడ్ డిమాండ్ 678 మెగా యూనిట్లుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 584 మెగా యూనిట్లు మాత్రమే స్టాక్ పెట్టుకోవటం జరిగింది. దానికి 97 మెగా యూనిట్లు మాత్రమే కొనటం జరిగింది. అంటే వీళ్ళకి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి కరెంట్ ఇచ్చేటువంటి విషయంలో చిత్తశుద్ధి లేదు. ఎంతప్పటికీ మనం రాజకీయాలు చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలి, మరలా తిరిగి అధికారంలోకి రావాలి, మరలా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పన్నుల భారం పెంచి దాన్ని దోచుకొని లక్షలాది కోట్లకి పెరిగిపోవాలనేటువంటి ఆలోచన తప్ప సామాన్య ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. పరిశ్రమల యొక్క సమస్యలపైన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రోజున కోల్ ఇండియా కార్పొరేషన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి మీ అధికారులు మేము పిలిచినటువంటి మీటింగ్కి రాలేదు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో వారం రోజుల క్రితం పట్టపగలు కరెంటు లేకపోవటం వల్ల ప్రభుత్వ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో ప్రసవం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సిగ్గనిపించట్లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? నేను అడుగుతా ఉన్నా. మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని లోటు విద్యుత్లోకి తీసుకెళ్లడమే కాకుండా అధిక ధరలు పెట్టి కొని అప్పులు చేసి మిగతా రాష్ట్రాల కంటే 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఈ రోజున పేద ప్రజలకి విద్యుత్ వినియోగించేటువంటి పరిస్థితుల్లో కూడా, ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు లేవంటే ఈ రాష్ట్రానికి ఇంకా నీ అవసరం లేదని చెప్పేసి ప్రజలు గమనించారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే విద్యుత్తుకు సంబంధించినటువంటి అధికారులతో రివ్యూ చేయించుకొని గ్రిడ్ డిమాండ్ ఎంత ఉంది,
మన సామర్థ్యం ఎంత ఉంది కనుక్కొని ఖచ్చితంగా కూడా వేసవి అయిపోయే వరకు కూడా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి విద్యుత్తు ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.